ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి సుదినంగా నేను భావిస్తున్నాను. కారణంగా అజ్ఞాతంగా ఎన్నో సంవత్సరాల నుండి నేను రావాల్సినటువంటి వాక్యాలు కానివ్వండి, గేయాలు కానివ్వండి, కవితలు కానివ్వండి, ఈరోజు పుస్తక రూపంలో మీ ముందు ఈ పెద్దల సమక్షంలో ఆవిష్కరింపబడటం నాకు చాలా శ్రేయం. ముందుగా ఈ ఆధ్యాత్మిక వేదికను అలంకరించినటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ తిరుపతి జ్ఞాన కేంద్రంగా ఉన్నటువంటి ఈ విజ్ఞానులకు, సరస్వతి పుత్రులకు, అలాగే ద్రవిడ యూనివర్సిటీకి చెందిన అధిపతులకు, సైన్స్ యూనివర్స్ ఫ్రమ్ హైదరాబాద్ కమిటీ సభ్యులకు మరియు అధిపతులకు, సైన్స్ యూనివర్స్ చే నిర్వహించబడుతున్నటువంటి ఆధ్యాత్మిక భావంగా నడపబడుతున్నటువంటి రామాతపూర్ ఫ్రమ్ హైదరాబాద్, స్నేహపురి ఫ్రమ్ హైదరాబాద్, నందిగామ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, నాగపూర్ అన్ని ప్రస్థానాల కమిటీ సభ్యులకు మరియు అధిపతులకు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు, అనేక పల్లె ప్రాంతాల నుంచి తిరుపతి పట్నం నుండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అశేష భక్తజన వారికి నా హృదయపూర్వక ఆశీస్సులతో పాటు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదలైనటువంటి ఈ పుస్తక రూపంలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించి సమాజంలో ఎన్నో రకాలుగా శారీరక మానసిక రుగ్మతను అనుభవిస్తున్నటువంటి మానవులకు నా శక్తిని సంపూర్తిగా అందించాలనే ధ్యేయంతోనే మాధ్యమ రూపంలో నేను మీ ముందుకు రావటం జరిగింది. ఈ విషయాలన్నీ సంగ్రహంగా మీరు అవగాహన చేసుకుని జీర్ణించుకొని నవయుగ సమాజానికి మంచి ఉత్తేజాన్ని కల్పించాలనే భావంతోనే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను. అలాగే నా యొక్క దీక్షతో పాటు మీరంతా కూడా దీనిలో ఉన్నటువంటి సారాన్ని